డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. ఎడ్యుకేషన్, దీని నుంచే పిల్లలు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా వ్యవహరించాలనే విషయాలను నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తే ఎడ్యుకేషన్ ఒక్క అకాడమిక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాళ్ళ బ్రెయిన్స్లో డెవలప్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటుంది. రిలేషన్స్ కావచ్చు, లేదు అంటే ఇంకా సమాజంలో జరిగే కొన్ని యాక్టివిటీస్కి సంబంధించి కావచ్చు, వాటిపైన పిల్లలకు పెద్దగా ఏం తెలియట్లేదు. చదువు అనేది ఏ విధంగా వాళ్ళ డెవలప్మెంట్కి హెల్ప్ అవ్వాలి అంటారు? ఓవరాల్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా యాడ్ ఆన్ అవుతుంది అంటారు? ఎడ్యుకేషన్ పిల్లలకి ఎటువంటి పునాదిని ఏర్పాటు చేస్తుంది అంటారు? అసలు ఈ సమాజం ముందుకు వెళ్తుందంటే అండి విద్య అండి, ఆ విజ్ఞానం అదే మార్పుని తీసుకొస్తుంది. ఆ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు సమాజానికి, తద్వారా ఎంటైర్ ప్లానెట్కి, విశ్వానికి కూడా శక్తిని చూపిస్తుంది. అది లేకపోతే ఏమీ లేదండి. సో ఈ సందర్భంలో విద్యలో కొన్ని లక్షణాలు కావాలంటే దానికి సపోర్టింగ్ కావాలి. సో ఇవి ఎలా? దీనికన్నా ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. చాలామంది పేరెంట్స్ సిబిఎస్ఈ అంటారు, స్టేట్ బోర్డు అంటారు, ఐసిఎస్ఈ అంటారు, లేదంటే ఐబీ అంటారు, ఐజీసీఎస్ఈ అంటారు, ఆ బోర్డు ఈ బోర్డు అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు పర్టికులర్ అంటే ఒక యూకేలో ఉన్న బోర్డు లేదా యుఎస్ఏలో ఉన్న బోర్డు నుంచి మాత్రమే ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తులు వస్తున్నారా? మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు ఇండియాలో ప్రపంచాన్ని ఏలట్లేదండి ఈ రోజున. సో అక్కడ బోర్డు అనేటువంటిది కాదు. ఏ బోర్డు అయినా సరే వాళ్ళు అందించేటువంటి తోడ్పాటు, వాళ్ళు ఆ మైండ్ని ఏ విధంగా వికసింప చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో నేను మొదటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఒక ఫోన్ కొనాలి అంటే ఎంత అనాలిసిస్ చేస్తారు? ఒక కారు కొనాలంటే ఎంత అనాలిసిస్ చేస్తారు? ఒక ఏసీ కొనాలంటే ఎంత అనాలిసిస్ చేస్తారు? దాని మీద డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటుంటాం, వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాం, మళ్ళీ గూగుల్ సెర్చ్ చేస్తాం, రేటింగ్ చూస్తాం, రివ్యూలు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. స్కూల్ విషయంలో ఏం చేస్తున్నాం? వాళ్ళ మాట వీళ్ళ మాట పట్టుకుని, లేదా మనకు తెలిసినటువంటి కొంత నాలెడ్జ్తో వెళ్ళిపోతున్నామా, లేదా నిజంగా అక్కడికి వెళ్ళి ఈ క్వాలిటీస్ మీ స్కూల్లో ఉన్నాయా, మీరు ఏం చేస్తున్నారు అని అడిగేటువంటి అవకాశం ఉందా? ఆ స్పేస్ పేరెంట్స్ తీసుకోవట్లేదు. ఆ స్కూల్ బిల్డింగ్ అందంగా ఉంటే చాలు కళ్ళకి అనేది మాత్రమే పేరెంట్స్ చూస్తున్నారు. అంతే చూస్తున్నారు. సో మరి లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది. సో ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కూడా మనం కొన్ని ఈ మధ్య వీడియోస్ హాస్టల్కి సంబంధించి రకరకాల వీడియోస్ చేసినప్పుడు చాలా కామెంట్స్, చాలామంది కాల్స్, నిజంగా ఇవి ఉండాలండి కానీ మేము అక్కడికి వెళ్ళి అడగలేనటువంటి పరిస్థితి అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మన ఉద్దేశం ఏమిటంటే ఈ అవేర్నెస్ పేరెంట్స్లో వచ్చినట్లయితే, వినియోగదారుడే కదండి పేరెంట్ అంటే, ఒక రకంగా బిజినెస్ భాషలో చెప్పుకోవాలంటే. సో వీళ్ళు ఇది డిమాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కావాల్సినవి వస్తాయి అనేది మన ఉద్దేశం. సో ఆ విధంగా మార్పు రావాలి అనేటువంటిది. సో ఈ విధంగా ఎవరినైనా సరే మీకు అసలు మీ పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా బాగున్నాడా అంటే మొట్టమొదటి ఆలోచించేటువంటి పాయింట్ ఏమిటంటే మార్క్స్ అంటారు. మరి మార్క్స్ అనేటువంటి 3 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 20 సంవత్సరాల పిల్లవాడి వరకు మార్కులను బట్టి వాళ్ళ యొక్క ఉన్నతిని మనం చూస్తూ ఉంటామండి. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నానండి. అదొక్కటే కాదు. నేను 100 మంది పిల్లల్ని 2006 నుంచి ఈ రోజు వరకు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పిల్లలు, అంటే అప్పుడు ఎలా చదివారు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పొజిషన్స్కి వెళ్ళారు, ఎంత సక్సెస్ అయ్యారు అనేటువంటిది స్పష్టంగా 100 మంది పిల్లల్ని నేను రీసెర్చ్ చేసి చూశానండి, నా దగ్గర చదువుకున్న పిల్లల్ని. సో ఇక్కడ మార్కులకి ఇక్కడ ఉన్నతికి డైరెక్ట్ రిలేషన్ లేదు. దానికోసం నేను ప్రత్యేకించి చెప్తున్నాను. నేను ఏదో ఇవి గాలి మాటలు కాదు. సో చాలా రీసెర్చ్ చేసి 100 మందిని చూసి చెప్తున్నటువంటి మాటలు. సో మార్క్స్ ఒక్కటే మనం అందరూ చూస్తాం. ఉషా గారు, ప్రతి క్లాసులో అందరికీ టాప్ మార్క్స్ వస్తాయండి? సాధ్యం అవుతుందా? ప్రపంచం మీద ఎక్కడైనా ఏ మూలకైనా వెళ్తే మనకు సాధ్యం అవుతుందా చెప్పండి? మరి సాధ్యం కాని దాన్ని మనం చూసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ని మనం వీకెన్ చేసేస్తున్నాం, చేయటం లేదంటారా?
సో మరి ఎక్కడ మొదలు పెట్టాలి? ఈ డిస్కషన్ ఎక్కడ మొదలు పెట్టాలి? సో ఈ డిస్కషన్ ఎక్కడ మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా నేను చెప్పబోతున్నటువంటి 5 డైమెన్షన్స్ అండి. పర్టికులర్గా స్కూల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, స్కూల్లోనే పిల్లలు ఎక్కువ కాలం గడుపుతుంటారు కాబట్టి ఇక్కడ మాత్రం వికసించాలి. ఆ 5 డైమెన్షన్స్ ఆ మనస్సులో వికసించాలి ఆ సపోర్ట్తో. దానికి ఫ్యామిలీ కానివ్వండి, కుటుంబం కానివ్వండి సపోర్ట్ చేయాలి. మొదటిది ఫిజికల్ డైమెన్షన్. ఒక వ్యక్తి ఫిజికల్ డైమెన్షన్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చూడండి. సైన్స్ చెబుతూ ఉంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మన యొక్క మెంటల్ రిలీఫ్ వస్తుంది. మనలో ఉత్పత్తి అయ్యేటువంటి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ మన మెంటల్ పీస్కి హెల్ప్ చేస్తాయి. సో అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ ఫిజికల్ డైమెన్షన్ లేకపోతే ఇతను అకాడమిక్స్లో మార్క్స్లో ఎంతవరకు ముందుకెళ్ళినా ఇది కష్టమైన సందర్భంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అంటే వాళ్ళకు అనువుగా ఉన్నప్పుడు వెళ్తారు తప్ప ఎప్పుడైతే కష్టం అవుతుందో అప్పుడు దాన్ని మొత్తం వదిలేస్తారు. నేను లక్షల మంది పిల్లల్ని జేఈ నీట్ కోచింగ్లో ఈ పాయింట్ దగ్గరే చాలామంది పేరెంట్స్, సార్ మా పిల్లవాడు 10th వరకు కూడా స్కూల్ టాపర్ అండి, ఎప్పుడూ కూడా 99% తగ్గలేదండి అని చెప్తూ ఉంటారండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళలో 50% పిల్లలు వెంటనే 2 నెలలకే చేతులు ఎత్తేసి నా వల్ల కాదు అనేటువంటి పిల్లలు ఉంటారండి. సో అంటే ఆ రెగ్యులేషన్ వాళ్ళకి ఉండదు, పాపం నేర్చుకోలేదంటే పిల్లలు తప్పు నేను అనను. ఖచ్చితంగా వ్యవస్థలో ఉన్నటువంటి తప్పే. సో ఇక్కడ ఫిజికల్ డైమెన్షన్ని ముందుగా ఆ వ్యవస్థ కేటాయించాలండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్న చోట కూర్చుని వేరే పని లేకుండా మగ్గి ఆ ఏసీ రూమ్లలో వాళ్ళకి ఏం అర్థం కాక వాతావరణంలో ఏ చేంజెస్ వస్తున్నాయి ఏంటి బయట ఏం జరుగుతున్న దానిపైన కనీసం ఒక సౌండ్ని కూడా వినపడకుండా చేసే అంతలా రూమ్లను రెడీ చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఆ పుస్తకాలు ఆ టీచర్ మొహం తప్ప ఇంకో దానిపైన ఏదైనా అవగాహన ఉంది అంటే అతిశయోక్తి కాదు. పొరపాటు వాళ్ళకి లేదు. ఈ ఫిజికల్ డైమెన్షన్లో ఫిజికల్ యాక్టివిటీ చిన్న వయసులో చేయకపోతే బోన్స్ డెవలప్ అవ్వవు, మజిల్ స్ట్రెంత్ అవ్వవు, వాళ్ళ జీవితాంతా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట వెళ్ళేటప్పుడు నేను ఉదయాన్నే వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, యాక్టివిటీ చేయడం అనేది నాకు అలవాటు అండి. చాలా రెగ్యులర్గా నేను చేస్తుంటాను 5 కల్లా. ప్రతి చోట నేను ఉన్నప్పుడు చూస్తూ ఉంటే చాలా లిమిటెడ్. ఇప్పుడు సపోజ్ నేను ఒక పెద్ద సొసైటీలో ఉండేటప్పుడు అక్కడ సుమారుగా 10,000 మంది ఉంటే వాళ్ళలో ఒక 200-300 మెంబర్స్ మాత్రమే కనబడుతూ ఉంటారు యాక్టివిటీలో. నాకు క్యూరియాసిటీ అనమాట, నేర్చుకోవటం, పక్క వాళ్ళ నుంచి తెలుసుకోవటం చాలా ఆసక్తి నాకు. నేను అడుగుతూ ఉండేవాడిని, సరే మీరు అసలు ఇంత రెగ్యులర్గా వస్తున్నారు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, 60 ఇయర్స్ ఉండొచ్చు, 70 ఇయర్స్ ఉండొచ్చు, 25 ఇయర్స్ ఉండొచ్చు, లేదా 15 ఇయర్స్ పిల్లలు ఉండొచ్చు. మీకు ఏం మోటివేట్ చేస్తుంది ఇంత రెగ్యులర్గా కరెక్ట్గా అదే టైంకి మీరు ఇంత డిసిప్లిన్గా వస్తున్నారు కదా యాక్టివిటీకి, ఎందుకు వస్తున్నారు అంటే అద్భుతమైన కొన్ని విషయాలండి. వాళ్ళు చిన్నప్పుడు స్పోర్ట్స్లో యాక్టివిటీలో ఉండొచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ నేవీలో కానీ మిలిటరీకి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఉండొచ్చు, లేదా స్కూల్లో వాళ్ళు చాలా స్పోర్ట్స్కి ఇన్క్లైన్ ఉండొచ్చు అనమాట అండి. సో కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళు పెద్దలు లేనప్పటికీ పెద్దలు డిసిప్లిన్గా ఉండేవారు, అప్పుడు పిల్లవాడు డిసిప్లిన్గా ఉండేవాడు కాదు. అంటే 40-50 ఇయర్స్ వాళ్ళని నేను అడిగిన అప్పుడు మా నాన్నగారు చాలా రెగ్యులర్గా ఉండేవారండి, ఎప్పుడో ఒకసారి నాకు కనెక్ట్ అయ్యింది అని నేను కూడా మొదలుపెట్టాను ఒక 5-10 ఇయర్స్ నుంచి అని చెప్పారు. కొంతమంది చిన్నప్పుడే కనెక్ట్ అయినటువంటి అంటే ఈ ఫిజికల్ డైమెన్షన్ అనేది ఎందుకు నేను ఎంత నొక్కి చెప్తున్నానంటే ఉషా గారు, ఇది జీవితాంతం మనకు తోడు ఉంటుందండి, జీవితాంతం తోడు ఉంటుంది. సో ఇది మొట్టమొదటిగా ఉండాలండి. రెండోది సోషల్ డైమెన్షన్. సోషల్ ఎమోషనల్ 2 ఇంపార్టెంట్. అంటే ఇంట్రా స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్. అంటే మనతో మనం రెగ్యులేట్ చేసుకునేది, మన ఎమోషన్స్. మనం అనుకున్నది దొరకలా, మన ఎమోషన్ ఎట్లా ఉంటుంది, ఎంతవరకు రెగ్యులేట్ చేసుకుంటున్నాం, మనం అనుకుంటున్నది తప్పు, వేరే వాళ్ళు తప్పు అని చెప్పారు, మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలం, ఎంతవరకు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసి తప్పును కరెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇది మనలో మనం. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్, మనం వేరే వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎటువంటి సంబంధాన్ని మనం చూపిస్తున్నాం, ఎటువంటి గౌరవాన్ని చూపిస్తున్నాం, ఎంత అటెన్షన్ మనం చూపిస్తున్నాం, వాటిలో ఎంత నాలెడ్జ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చేటప్పుడు ఆ వాతావరణాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, ఆ సంబంధాన్ని ఏ విధంగా మనం చూస్తున్నాము
అనేటువంటివి సోషల్ అండ్ ఎమోషనల్ డైమెన్షన్స్ అండి. ఓకే. వీటి గురించి స్పష్టమైనటువంటి లోతైనటువంటి ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పించాలండి చిన్న చిన్న యాక్టివిటీస్తో. ఇక 4వది స్పిరిచువల్ డైమెన్షన్ అండి. పర్టికులర్లీ మన ఇండియాకి అది ఒక మంచి వరం అండి. అంటే ఎందుకంటే స్పిరిచువల్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి. ఏ రిలీజియన్ అయినా చెప్పేటువంటిది ఆ యాక్టివిటీస్, వాళ్ళు చెప్పేటువంటి మాటలు యాక్టివిటీస్ కూడా మనసుని ప్రశాంతత తీసుకొచ్చాయండి. మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకునేటువంటిది ఇది. ఇస్లాం అయినా కానివ్వండి, హిందూ మతం అయినా కానివ్వండి, క్రిస్టియన్ అయినా కానివ్వండి, జైన్ అయినా ఏదైనా కానివ్వండి, డిగ్రీస్ వేరే ఉంటుంది తప్ప అల్టిమేట్ ఎయిమ్ మాత్రం మనసును ప్రశాంతంగా, సో ఆ సంబంధాలు ఏవైతే ఇప్పటి వరకు నేర్చుకున్నామో వాటిని మరింత అందంగా తయారు చేయడానికి ఉపయోగపడేదండి. సో ఇది ఖచ్చితంగా మనం ఏదైతే ఆ స్పిరిచువాలిటీ పాత్రలో ఉన్నామో, ఏ మతానికైతే చెందామో దానికి సంబంధించినటువంటి ఆ లోతైన అవగాహన పెంచే విధంగా వీళ్ళని రెడీ చేయవలసిన అవసరం ఉందండి. ఇక 5th ఇంటలెక్చువల్ డైమెన్షన్. సో ఈ రోజున ఈ సొసైటీ స్కిల్ బేస్డ్ అండి. మీ దగ్గర స్కిల్స్ లేకపోతే ఎవరు మన వైపు చూడరు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. సో దాంట్లో ఒక లాజికల్ స్కిల్స్, తార్కికమైనటువంటి ఆలోచన పెంపొందించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకి ఐడెంటిఫై చేయాలి. అంటే సపోజ్ అంటే ఒక మ్యాథ్స్ ఒక 2 4 జార్ 8 అని తెలుసుకున్నటువంటి పిల్లవాడిని ఒక ప్రాక్టికల్ వేలో తీసుకొస్తే, అంటే నీ దగ్గర 2 టాయ్స్ ఉన్నాయి, అలా మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నాం, ప్రతి ఒక్కరి దగ్గర కూడా 2 టాయ్స్ ఉన్నాయి. ఎలా ఎన్ని అవుతున్నాయి టోటల్ అంటే 2+2+ అనే వెళ్ళకుండా దీన్ని వాడు అప్లై చేయగలిగేటువంటి పరిస్థితి పట్టుకొస్తే, నేను చిన్నపిల్లల విషయంలో చెప్తున్నా, అది పెద్ద స్థాయికి వచ్చేటప్పటికి అది ఏదైనా ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి వాళ్ళ ఆలోచన వస్తుందండి. యూట్యూబ్ ఉందండి. ఎక్కడ మొదలైంది ఉషా గారు? యూట్యూబ్ అనేటువంటి ఈ ప్రపంచం ఎక్కడ? ఒక చిన్న షెడ్లో 3 మధ్య మొదలైందండి. మరి ఈ రోజున ఎంతమంది దాని మీద ఆధారపడి ఉన్నారు? ప్రపంచాన్ని ఈ మూల నుంచి ఆ మూలకు మొత్తం మార్చి పడేసింది ఆ చిన్న ఆలోచన. సో అది నేను అనేటువంటిది. సో ఈ విధంగా ఒక స్కూల్ అనేటువంటిది ఈ 5 డైమెన్షన్స్ని నొక్కి, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఈ ధోరణిలో ఉంటే వాళ్ళ జీవితం అద్భుతం అవుతుంది. వాళ్ళ జీవితం అద్భుతం అవుతుంది. అది సో ఎవరైనా సరే పేరెంట్స్ మా ఈ వీడియో కనుక చూస్తే పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేస్తూ ఉంటే, ఇది ఆ సీజనే కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళ జీవితం ఒక ఎత్తు అనుకుని ఇప్పటి నుంచి అంటే డెసిషన్ తీసుకునే ముందు ఎపిసోడ్ 1కి 4 సార్లు వినే ప్రయత్నం అయితే చేయండి. పిల్లల జీవితాల్లో ఏమైతే సుబ్బారావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ 5 చాలా అవసరం. ఎందుకు అంటే పిల్లల జీవితం మొత్తం వీటిపైన ఆధారపడి ఉంటుంది. ఒక చదువులు, పుస్తకాలు ఇవి మాత్రమే కాదు, జీవితం చాలా ఉంది. వాటన్నిటిని నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలన్నదే మా ఉద్దేశం. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూస్తే ఇంకొంతమంది పేరెంట్స్కి షేర్ చేసే అవకాశాన్ని కల్పించండి. టీచర్స్ ఎవరైనా మా ఈ వీడియో చూసినా ఇది ఏ విధంగా పిల్లల్ని మేము ఎలా మోటివేట్ చేయొచ్చు, పిల్లలతో మేము ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, వీటన్నిటిని ఏ విధంగా వాళ్ళలో మేము అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ప్రాసెస్ మీరు తెలుసుకోవాలనుకున్నా సుబ్బారావు గారు ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలా ఎవరైనా అప్రోచ్ అయినా ఖచ్చితంగా మేము వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.